వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. నేను మీసం తిప్పితే రోడ్లు పడతాయా? నన్ను నా పని చేసుకొనివ్వరా? మీరంతా నా చుట్టూ మోగి ఓజీ ఓజీ అంటే అభివృద్ధి జరుగుతుందా? రోడ్లు ఎలా ఉన్నాయో నాకెలా కనబడుతుంది అంటూ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సినిమా హీరో కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ పర్యటించడానికి వెళ్లినా అభిమానులంతా చుట్టుముడుతుండటంతో పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. సినిమాలు వేరు, నిజ జీవితం వేరు అని పవన్ స్పందించారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లాలోని బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు చుట్టుముట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ వారికి క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు గట్టి హెచ్చరిక కూడా చేశారు. తనను పని చేసుకొనివ్వాలని, ఇలా చుట్టుముడితే నేను పని చేసుకోలేనని, మీరంతా సినిమాల గురించి అడుగుతున్నారని, తాను ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించి వాటిని బాగు చేయించడానికి వచ్చానన్నారు. అలా కాకుండా మీరంతా నన్ను చుట్టుముట్టి సినిమాల గురించి అడిగితే మీకు సరైన రోడ్డు రావు అన్నారు. తాను సినిమాలో మీసం తిప్పితే, ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవని, తాను వెళ్లే ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితేనే రోడ్లు పడతాయి అన్నారు. మీసం తిప్పండి అంటే రోడ్లు రావు. ఈ పనుల మీద తాను ఇక్కడికి వస్తే మీసం తిప్పండి, అది చెయ్యండి, ఇది చేయండి అని అభిమానంతో కేకలు వేయటం సరికాదు అన్నారు. తనను పని చేసుకొనివ్వమని వారందరినీ కోరారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎన్నో ఇబ్బందులను తట్టుకొని, అవమానాలన్నింటినీ ఎదిరించి ఉప ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనను చక్కగా పనిచేస్తే రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని, దానికోసం పవన్ ఎంతో కష్టపడుతున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల్లోనే హీరో కాదని, నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ హీరో, నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చే సంవత్సరం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు విడుదలవుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన చిత్రం మాత్రం 2026లో వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల వీటి తర్వాత కొత్త సినిమాలు చేసే అవకాశాలు కూడా లేవు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.